హాయ్ ఫ్రెండ్స్, ట్రంప్ వేసిన టారిఫ్లు ఇప్పుడు అమెరికాకే భారమైన బాధ్యతలా మారాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ టారిఫ్లు ట్రంప్ ఆడిన ఒక అడ్డగోలు రాజకీయ ఆట. కానీ ఈ ఆట ఇప్పుడు వారి సొంత తలపై తాడులా తగిలింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఆర్థిక గందరగోళం నడుస్తున్న ఈ సమయంలో రష్యా భారత్కు బహిరంగంగా మద్దతు పలకడానికి రంగంలోకి దిగింది. కొన్ని రోజుల క్రితం అమెరికన్ కంపెనీలు నిర్వహిస్తున్న కాస్పియన్ పైప్లైన్ కన్సార్టియం సిపిసి పైప్లైన్ రష్యా భూభాగం గుండా వెళ్లే ఈ కీలక గ్యాస్ లైన్ను కట్ చేస్తామని రష్యా బెదిరించింది. అంతేకాదు నాటో యొక్క తప్పుడు విధానాలను ఉపయోగించి అమెరికా రష్యాకు వ్యతిరేకంగా సబ్మెరైన్లను మోహరించింది. రష్యా కోపంతో ఊగిపోయింది. వెంటనే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాతో 2010లో చేసుకున్న న్యూక్లియర్ ఒప్పందం అంటే న్యూ స్టార్ట్ ట్రీటీని పూర్తిగా రద్దు చేసేసింది. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న రావచ్చు, అసలు రష్యా అమెరికా మధ్య న్యూక్లియర్ ఒప్పందం ఏంటి, అలాంటిది నిజంగా ఉందా అని. అవును, ఖచ్చితంగా ఉంది. ఆ ఒప్పందం ఏంటి, దాని వెనుక ఉన్న కథ ఏంటి, ఇప్పుడు దాన్ని వివరంగా తెలుసుకుందాం. అందులో ఓ కీలకమైన విషయం ఏమిటంటే రష్యన్ మీడియా ద్వారా వచ్చిన తాజా వార్త ప్రకారం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ రష్యాకు చేరుకున్నారు. ఈ వార్త ఎందుకు ముఖ్యం, ఇది ఇటీవల గ్లోబల్ రాజకీయ ఆర్థిక సంఘటనలతో ఎలా ముడిపడి ఉంది అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది మీకు కేవలం 1 సెకండ్ పని, కానీ మాకు ఇది ఎంతో పెద్ద సాయం. మా కంటెంట్ను మరింత మందికి చేరవేయడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు అమెరికా ఆర్థిక పరిస్థితి వైపు చూద్దాం. అది నిజంగా దయనీయ స్థితిలోకి జారుకుంది. ఒక్క రోజులోనే వారి షేర్ మార్కెట్లో $1.1 ట్రిలియన్ నీటిలో కలిసిపోయాయి. అంటే లక్షల కోట్ల రూపాయలు ఒక్క రోజులో ఆవిరైపోయాయి. ట్రంప్ విచ్చలవిడిగా విధించిన టారిఫ్లు ఈ ఆర్థిక కుప్పకూలుడకు పెద్ద కారణం. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు ట్రంప్ తీసుకుంటున్న ఈ చర్యలు అమెరికాను ఓటమి దిశగా నడిపిస్తున్నాయని బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలతో పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అమెరికా షేర్ మార్కెట్ నుంచి తమ డబ్బును తీసివేయడం వేగవంతం చేశారు. ఈ ఆర్థిక గందరగోళంలో అమెరికా మరియు దాని సఖ్య సంస్థ నాటో వల్ల కొన్ని కీలక సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో గ్లోబల్ రాజకీయ రంగం ఒక్కసారిగా 360 డిగ్రీలు తిరిగిపోయే స్థితికి చేరుకుంది. అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్ర దేశాలు కూడా ఇప్పుడు వారి మాట వినడానికి నిరాకరిస్తున్నాయి. నాటో సభ్య దేశాలు అమెరికా తీసుకుంటున్న అసంబద్ధ తప్పుడు నిర్ణయాలతో విసిగిపోయి నాటోను వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని రష్యా తెలివిగా సద్వినియోగం చేసుకుంటుంది. ఈ పరిణామం కేవలం భారత్ చైనాలకు మేలు చేయడమే కాదు, రష్యాకు కూడా అమెరికాకు వ్యతిరేకంగా బలంగా నిలబడే ఒక సువర్ణ అవకాశం లభించింది. ఇక్కడే న్యూక్లియర్ ట్రీటీ అనే కీలక అంశం తెరపైకి వచ్చింది. రష్యా అమెరికా మధ్య ఉన్న ఈ ఒప్పందం నుంచి రష్యా పూర్తిగా బయటకు వచ్చేసింది. దాన్ని శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక్కడ నుంచే అసలైన రాజకీయ ఆట మొదలైంది. ఈ న్యూ స్టార్ట్ అంటే స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ 2010లో అమెరికా రష్యా మధ్య సంతకం చేయబడింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు తమ న్యూక్లియర్ ఆయుధాలను, లాంచర్లను, మిసైల్ సిస్టంలను ఒక నిర్దిష్ట పరిమితిలో ఉంచాలని అంగీకరించాయి. గరిష్టంగా 10,550 న్యూక్లియర్ వార్ హెడ్లు మాత్రమే ఉంచుకోవచ్చు. బ్యాలిస్టిక్ మిసైల్స్, సబ్మెరైన్లు, బాంబర్ విమానాలు, లాంచ్ ప్యాడ్ల సంఖ్య కూడా నిర్ణీతం చేయబడింది. రెండు దేశాలు ఒకరి న్యూక్లియర్ సైట్లను మరొకరు తనిఖీ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ ఒప్పందం ఒక విధంగా 3వ ప్రపంచ యుద్ధం లాంటి విపత్కర పరిస్థితులు రాకుండా నియంత్రణలో ఉంచే ఉద్దేశంతో రూపొందించబడింది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఒప్పందాన్ని రష్యా, అమెరికా రెండూ పూర్తిగా పాటించలేదు. ఇటీవల మరో కీలక సంఘటన చోటు చేసుకుంది. 1987లో ఖరారైన ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ INF ట్రీటీ నుంచి రష్యా పూర్తిగా తప్పుకుంది. పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా అమెరికా మరియు నాటో, యూరప్, ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో టైఫూన్, డార్క్ ఈగల్ వంటి మధ్యస్థ చిన్న రేంజ్ మిసైల్ సిస్టంలను మోహరించడం రష్యాకు ముప్పుగా మారిందని రష్యా ఆరోపిస్తుంది. 2019లో అమెరికా ఈ INF ట్రీటీ నుంచి బయటకు వచ్చినప్పటికీ రష్యా ఒక పక్క నిషేధం కొనసాగించింది. కానీ ఇప్పుడు ఆ నిషేధాన్ని కూడా రష్యా తొలగిస్తుంది. దీంతో కొన్ని వార్తలు ఈ ప్రశ్నకు లేవనెత్తుతున్నాయి, మళ్ళీ కోల్డ్ వార్ రాబోతుందా అని. అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు ఇలా పెరుగుతున్న సమయంలో ప్రపంచం
మళ్ళీ ఒక కొత్త రాజకీయ సైనిక యుగంలోకి అడుగు పెడుతుందా అని. ఇప్పుడు ఆలోచించండి, రష్యా న్యూక్లియర్ ఒప్పందాలను రద్దు చేస్తుంది. అమెరికా సబ్మెరైన్లు, శాటిలైట్లతో రష్యాపై ఒత్తిడి పెంచుతుంది. రష్యా తన అత్యంత దూకుడు సైనిక స్థితిలోకి వచ్చేసింది. ఇలాంటి కీలక సమయంలో భారత్ యొక్క అత్యంత శక్తివంతమైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ రష్యాకు ఎందుకు వెళ్లారు? ఇది కేవలం ఒక సాధారణ దౌత్య సందర్శన కాదు. ఇది భారత్ యొక్క ఒక గొప్ప ప్రణాళిక, ఒక పెద్ద రాజకీయ ఆటలో కీలకమైన అడుగు. భారత్ ఇప్పుడు కేవలం వినడమే కాదు, ఇది గ్లోబల్ రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగింది. డోవల్ గారి ఈ రష్యా సందర్శన ప్రపంచ రాజకీయాల్లో శక్తుల సమతుల్యతను మార్చే కీలక అంశాలతో ముడిపడి ఉంది. రష్యాతో భారత్ చర్చలు ఎందుకు ఇంత కీలకమైనవి అనే దాని గురించి మాట్లాడితే, ఒకవైపు అమెరికా భారత్ను రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం మీద బెదిరిస్తుంటే, మరోవైపు అదే అమెరికా భారత్కు చౌకగా ఎల్ఎన్జీ, క్రూడ్ ఆయిల్ అమ్మేందుకు వేడుకుంటుంది. ఇప్పుడు రష్యా న్యూక్లియర్ సమతుల్యత నుంచి బయటకు వచ్చేసింది. ఈ రెండు వైపులా ఒడ్డును అర్థం చేసుకునే, రెండు పక్షాలతో సమతుల్యంగా వ్యవహరించగల ఏకైక దేశం మన భారత్. డోవల్ గారి ఈ సందర్శన అంత సామాన్యమైనది కాదు. సమాచారం ప్రకారం ఈ పర్యటనలో భారత్ రష్యా మధ్య ఉన్నత స్థాయి రక్షణ సహకారం, న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీ, స్ట్రాటజిక్ ఎనర్జీ గ్రిడ్పై భాగస్వామ్యం వంటి అత్యంత కీలకమైన అంశాలపై చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే అమెరికా తన ఆర్థిక వ్యవస్థను స్వయంగా ముంచేస్తుంటే, భారత్ రష్యా కలిసి భవిష్యత్ టెక్నాలజీ, ఎనర్జీ సెక్యూరిటీపై రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఈ ఒప్పందాల ప్రభావం కేవలం భారత్ రష్యాకి పరిమితం కాదు. ఇవి అమెరికా యొక్క ఇండో పసిఫిక్ వ్యూహం, క్వాడ్ ఒప్పందం, బ్రిక్స్ దేశాల విస్తరణ వంటి అంశాలను కూడా గణనీయంగా ప్రభావితం చేస్తాయి. అమెరికా ఇప్పటికే ఆర్థికంగా, రాజకీయంగా, సైనికంగా కుదేలైంది. రష్యా న్యూక్లియర్ ఒప్పందాన్ని రద్దు చేసేసింది. భారత్ అమెరికా మాట వినడానికి సిద్ధంగా లేదు. చైనా తైవాన్పై ఒత్తిడి పెంచుతుంది. అమెరికా లోపల షేర్ మార్కెట్ కుప్పకూలింది. ఆర్థిక మాధ్యం దిశగా అడుగులు వేస్తుంది. ఇన్వెస్టర్లు భయంతో తమ డబ్బును ఉపసంహరించుకుంటున్నారు. ఈ సమస్త గందరగోళంలో భారత్ ఒక్కో అడుగు జాగ్రత్తగా, ఆలోచనాత్మకంగా వేస్తుంది. డోవల్ గారి ఈ రష్యా పర్యటన కేవలం రష్యాతోనే ఆగిపోదు. ఇది ఒక కొత్త బహుధ్రువ ప్రపంచ వ్యవస్థకు పునాది వేసే ప్రయత్నం. ఇకపై అమెరికా ఒక్కటే సూపర్ పవర్గా నిలబడదు. అందుకే అమెరికా ఇప్పుడు కంగారు పడుతుంది. ట్రంప్ దగ్గర వర్గాలు ఒకవేళ భారత్ రష్యాతో న్యూక్లియర్ ఎనర్జీ సెక్టార్లో సహకారం మొదలు పెడితే, అమెరికా భారత్పై 500% టారిఫ్ల వంటి కఠిన చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నాయి. ఇప్పటికే భారత్లోని మహారాష్ట్ర, రష్యా మధ్య ఒక ముఖ్యమైన MOU సంతకమైంది. థోరియం ఆధారిత స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల తయారీకి సంబంధించిన ఒప్పందం. ఇది భారత్లో న్యూక్లియర్ ఎనర్జీ రంగంలో ఒక కీలకమైన అడుగు. ఇప్పుడు మీరే చెప్పండి, భారత్ ఇప్పుడు బహిరంగంగా రష్యాతో న్యూక్లియర్ ఒప్పందం చేసుకోవాలా? న్యూక్లియర్ టెక్నాలజీ కేవలం రక్షణ రంగంలోనే కాదు, భారత్లోని పారిశ్రామిక అవసరాలకు, శక్తి భద్రతకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. తద్వారా అందరికీ తెలుస్తుంది భారత్ ఇప్పుడు ఎలా రాజకీయాల్లో గ్లోబల్గా నిర్ణయాత్మక శక్తిగా ఎలా ఎదిగిందో అని. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.